హైవ్యూర్స్ కొన్ని సందర్భాలలో కొన్ని కుక్కల్ని, పిల్లుల్ని, పక్షులను చూసి అట్ట పుట్టినా బాగుండేదిరా అని అంటూ ఉంటారు మనలో కొంతమంది. ఎందుకు? రాయల్ లైఫ్ అవి. ఈ కుక్కలు కానీ, పిల్లులు, పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో అసలు మన 5 స్టార్ హోటల్లో దొరికే ఫుడ్ అవి తింటూ ఉంటాయి. అండ్ లావిష్ లైఫ్ అన్నట్టు ఇంకా వాళ్ళకి సెక్యూరిటీగా కుక్కల్ని తోమేవాడు, కడిగేవాళ్ళు, అసలు దానికి చిన్న ఇబ్బంది వచ్చినా కానీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఆ చేసినది ఏంటంటే చక్కగా పెట్టి తినటం, మధ్యలో బోబోని అరవటం, ఎవరైనా వస్తే నాకటం, తోకపడం, ఇదే అంతే. ఇదిగో అలా కాకేసియన్ షెపర్డ్ అని చెప్పేసి రష్యా చెందినటువంటి ఒక కుక్క జాతి అట అది. దాని వాల్యూ ఎంతో తెలుసు, 20 కోట్లు. నిన్న మియాపూర్లో ఒక దాన్ని ఏం చెప్పాలి, పశు వైద్యశాల లాంటిది, సో పెట్ క్లినిక్ అంటారు చూసారా, అక్కడ ఓనర్ వచ్చేసి, ఆ కుక్క ఓనర్ వచ్చేసి ఈ ఇండియా డాగ్ బ్రీడర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ అట. సతీష్ సినిమాలో కూడా యాక్ట్ చేశాడట. ఈయన ఆ కుక్కను తీసుకొని వచ్చాడు. ఆ కుక్కను చూసినప్పుడు అదే వెరైటీగా ఉంది, భలే ఉందని కూడా ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఈలోపు అసలు ఆ కుక్క ఏంటని తెలిసేసరికి ఆశ్చర్యపోయారు ఆ కుక్కలు. ఎందుకంటే దాని యొక్క రేటు 20 కోట్ల రూపాయలు. 20 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు అది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 32 పథకాలు సాధించింది. దాన్ని బెంగళూరులో కొనుగోలు చేశారట వీళ్ళు. అండ్ ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూనే ఉందట. సో ఇటు కుక్కలుగా పుట్టాలంటారు కొంతమంది. అండ్ ఇంకో విషయం, రోజుకి చక్కగా 3 కేజీలు చికెన్ లాగిచ్చిందట. రోజుకి ఏది కావాలంటే అది అన్నట్టుగా నచ్చిన తిండి, అసలు ఏ చిన్న ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఓనరు, ఆ సిబ్బంది. నిజంగా లైఫ్ అంటే ఇట్టా ఉండాలి అంటారనమాట. జంతువులకైనా మనుషులకైనా. మనుషులు కూడా అంత ఎంజాయ్ చేయరులే, జంతువులు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పాపం వాటికి ద్వేషం, అసూయ ఇటువంటివి ఏమీ తెలియదు, ఉన్నదంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. అలా జంతువులకు సరిపోతూ ఉంది. కాకేసియన్ షెపర్డ్ రష్యా జాతికి చెందింది. దాని వాల్యూ 20 కోట్లట. రోజుకు 3 కేజీలు చికెన్ తినిద్దట. ఇప్పటికి 32 పథకాలు సాధించిందట. రకరకాల ఈవెంట్స్లో, సినిమాలు కూడా యాక్ట్ చేస్తూనే ఉండిద్దట.